మనతో పాటు వాళ్ళకి కూడా పెట్టాలి, జనరల్ అన్ని కూడా పెట్టాలి. అది డిమాండ్. రెండోది మాస్టర్, సోమవారం మాస్టర్ కలెక్ట్ చేసుకోవడం. ఎవరెవరు వచ్చే మాస్టర్ డౌన్లోడ్ అవుతుంది వాళ్ళందరినీ ఇటు పంపించి పని మొబిలైజ్ చేసుకొని. 3, పని ప్రదేశంలో ఆధార్ మొబైల్లో వేయటం, ఫోటోలు తీయటం, కొలత ప్రకారం పని చేస్తున్నారా లేదా. వీళ్ళ మాస్టర్ వెనకాల వీళ్ళ పేరు రాపించు, కొలత రాపించు, కాలమైనా కుంట్లో ఇచ్చినా రాపించు, పెన్సిల్తో రావు, పెన్నుతో ఏం కాదు, కొలత రాపించు. మనిషి జతగా ఎంత అని రాపిస్తారు, అది వాళ్ళు గుర్తుంటుంది. సార్ వీళ్ళు గతంలో ఇచ్చిన కొలత ప్రకారం చేస్తున్నాం ఎగ్జాక్ట్గా అదే కొలత. లాస్ట్ వీక్లో కూడా తీశారు, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఆ కొలత ఈ వీక్లో కూడా అదే విధంగా ఇస్తున్నాం, అదే విధంగా చేస్తున్నారు. 1 వీక్ సరిపడ్డ కొలత ఇచ్చేస్తున్నాం, జత కలిపి వాళ్ళిద్దరూ 1 డేలోనో 2 డేస్లోనో చిన్న చేసుకుంటారు. ఓకే, అతను ఏంటంటే మనం 15 రోజులకి ఇచ్చేవాళ్ళం అడ్వాన్స్ పేమెంట్, నెల లోపు మళ్ళీ మేము వచ్చేలోపు వాళ్ళు చేస్తున్న వాళ్ళకి అక్కడ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు లేదు, శనివారంకి అయిపోవాలి. ఇక్కడైతే ఐటీడీ ద్వారా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మనం కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని మా వాళ్ళు పని చేస్తారు. నేను ఇక్కడ ఆఫీస్లో కూడా చెప్పుకోగలను. దాదాపుగా 42 ఊర్లు ఫ్యాబ్రికేషన్ మన పెంచుగూడెంలో ఒక్కనే మన ఈ మండలంలో పనిచేసే స్టాఫ్తో కలిపి పని చేయించాలి వీళ్ళకి. మీ అశోక్ మంచోడు, నువ్వు వాళ్ళ మంచోళ్ళు అన్నావుగా, నువ్వు కూడా మంచోడు. మీ అశోక్ మంచోడు కాబట్టి ఆ ప్రోగ్రాం పోగానే కలిపారు. వెల్దుర్తిలో 21 ఫ్యాబ్రికేషన్స్ ఉంటే 21 పెంచుగూడాలు అంటే 10 గూడాలే పనిచేశారు. అది పైన మొన్న ఈ సీజన్లో నేను వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఎన్ని అవుతున్నాయి అన్నీ కూడా ఇంక్లూడింగ్ కారం మొత్తం పని స్టాప్ చేస్తుంది. మార్చిలో ఇప్పుడు డబ్బులు పడ్డాయా లేదా? మొన్న వారం కూడా పడ్డాయి కదా, మార్చి పడ్డాయి, ఫస్ట్ వారం ఏప్రిల్ కూడా పడ్డాయి. ఓకేనా? కాబట్టి అవి గిన మనకు పూర్తి చేసుకోగలిగితే ఇప్పుడు 300 ఏప్రిల్ నుంచి గరిష్టం మనకు 300 అంటే మెజర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే కనీసం ఎంత చేసినా 100% చేయలేము. 275, 280 దాకా వచ్చినా జత మీద 3000 చిల్లర వస్తాయి మనకి. మనకు ఎన్ని రోజులు ఇస్తారు మొత్తం మీద? 100గా. అప్పుడైతే 15 రోజులు చొప్పున చాలా ఇచ్చేవాళ్ళు. ఇది మీరు గిన 100 పూర్తి చేసుకుంటే అన్ని కుటుంబాలు ఎప్పుడు జూలైలోపు ఇంకొక అదనంగా 50 రోజులు స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటాయి కనుక మనకి మార్చిలోపు ఇంకొక అదనంగా 50 రోజులు ఇవ్వడానికి వస్తారు. 100 అంటే 30,000 అని ఇంకొక అదనంగా 15,000 రూపాయల వరకు మనం పని చేసుకుంటే మన చెంచు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి లేదు. మన ఐటీడీఏలో ఉన్న 3 జిల్లాలు నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఈ 3 జిల్లాల్లో కూడా స్పెషల్గా పర్మిషన్ అడుగుతున్నారు. మీరంటే రోడ్డు మీద ఉన్నారు కానీ చాలా మంది మన వాళ్ళకి ఏం ఉండదు కదా, వాళ్ళ కోసం అడిగారు, వాళ్ళ కోసం మనకు వచ్చింది. సో నేనైతే మార్చిలోపు లిస్ట్ పంపించాను. మన వాళ్ళు చేశారు 18 20 ఎలక్షన్ కోడ్ పడింది మార్చి 15. ఇప్పుడు కాదు నెక్స్ట్ చూస్తామని, అందుకని మనం ఆగాము. చూద్దాం నెక్స్ట్ ఎవరు వచ్చినా కమిషనర్ చూసి చేస్తారు. అది వాడుకోవాలంటే మాకు 100 అయిపోయి మాకు ఇంకా ఇవ్వండి అని అడుగుతాం. ఇచ్చారనుకోండి మా అందరికి ఉపయోగం కాదు, ఇంకొద్దిగా ఎక్కువ వస్తాయి డబ్బులు. దానికోసమని మీరు ఆగకుండా డబ్బులు కూడా ఇప్పుడే ఎక్కువ పడేది. కంటిన్యూగా పనిచేయండి, డిమాండ్ అడగండి, నువ్వు యాక్టివ్, నువ్వు నా సంబంధం కంటిన్యూ పని చేసుకోవాలా, కరెక్ట్గా పని చేసుకోవాలా. చిన్నపిల్లలు రానియద్దు, 18 లోపలని. ఒకళ్ళ బదులు ఒకరు రావద్దు, భార్య బదులు భర్త వద్దు, తండ్రి బదులు కూతురు వద్దు, కొడుకు వద్దు. ఓకేనా? 18 నిండితే పెళ్ళి అయితే సపరేట్గా కార్డు, పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులతోనూ వాళ్ళలో కలిపి మీ పేరు వచ్చే వారానికి వచ్చి చూసే బాధ్యత